మాఫీ పైసలు కాలే. నాకు అప్లికేషన్ ఉన్నప్పుడు అది మాఫీ పైసలు చేయలే కానీ అప్పుడప్పుడు 3 విడతలు కట్టింది ఏ మిత్తి అని వడ్డీ. మొన్న ఓట్ల పైసలకు 60,000 కట్ చేసుకున్నారు. అలా బోనస్ వస్తాయని. బోనస్ వస్తాయి, సగం వచ్చినాయి, సగం రాలేదు బోనస్. ఇప్పుడు రాలేదా? ఇప్పుడు సగం వచ్చినాయి, సగం రాలేదు. రైతు బంధు పడ్డా? రైతు బంధు పడలే. నేను సంక్రాంతి ముందే 2 రోజుల తర్వాత ఇస్తాను. ఏడా పడలే సంక్రాంతి ముందు అంటే రేపు ఎత్తాడు, తప్పిస్తాడు. నాకు ఊరియా బత్తా కావాలంటే ఊరియా బత్తాలు ఒక్కొక్క బస్తా. రైతులు క్యూ లైన్లో నిలబడదు, అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అన్నాడు. బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవాలని దుకాణంలో చేసుకుంటారు, వాళ్ళు అమ్ముకుంటారు. 500 బస్తా తీసుకుంటే బస్తా 500 అసలు ఇట్లా మునిగిపోతాను. నేను 3 బస్తాలు తెస్తే 3 బస్తాలు 6 ఎకరాలకి సరిపోలే. 20 బస్తాలు 20 14 50 పెరిగింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 900 ఉండే. 900 1000 రూపాయలకి ఇచ్చిండు బస్తా. ఇప్పుడు ఊరియా బస్తాలు దొరకాలంటే కష్టం అవుతుంది. అప్పుడు దొరికిందా కేసీఆర్ ఉన్నప్పుడు? పొల్లు అండి. ఒక్క పాలే 40 బస్తాలు 50 బస్తాలు వేసుకునేది. అప్పుడు సరిపోదాకా వేసుకునేది. ఇప్పుడు పంట వేయాలంటే దిగుబడి ఒకనాడు దొరుకుతుంది, ఒకనాడు దొరుకుతుంది. వానాకాలం కష్టం ఇది. వానాకాలం దొరకలేక అప్పుడు కూడా 500 దొరికింది. లైన్ నిలబడ్డాం, దొరకక అది 20 వేసుకున్నాం. యూరియా దొరకక 20 వేసుకున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. 6 గంటలు అమలైందని మీకు? 6 గంటలు ఏడైంది, ఎవరు కాలే. 6 గంటలు ఎవరు ఒక్కొక్క గ్యాస్ ఇస్తా అన్నాడు. గ్యాస్ కూడా 900 పైసలు పడతలేవు. ఇప్పుడు 500 పైసలు పడతలేవు, గ్యాస్ పైసలు పడతలేవు. 2 లక్షలు కట్ చేసుకుంటాను. మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుందని మీకు? కళ్యాణ లక్ష్మి ఎవరికి రాలేదు. తులం బంగారం కూడా ఇస్తున్నాడు. ఎవరికి రాలే. గవర్నమెంట్ బాగుండదు. ఇప్పుడు పాత గవర్నమెంట్ అప్పుడప్పుడే కళ్యాణ లక్ష్మి వేసేది, దేనికైనా వేసేది. ఇప్పుడు కేసీఆర్ రైతులకు ఏం చేసిండు? రైతులకు ఏం మేలు చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఊరియా బస్సా ఇచ్చిండు, అప్పుడప్పుడు ఊరియా ఫుల్ ఇచ్చిండు, నీళ్ళు కూడా పుస్తకం ఇచ్చిండు, కరెంట్ ఫుల్ ఇచ్చిండు. ఇక చూస్తే ఇళ్ళ మొత్తం రోడ్లు అయినాయి. అంటే ఇప్పుడు ఊరల్లో అన్ని అభివృద్ధి అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి అయింది. ఇప్పుడు ఏం చేస్తలేరు? ఇప్పుడు కాంగ్రెస్ ఏం లేదు. కాంగ్రెస్ వచ్చిన కాంచి ఏదో అభివృద్ధి ఏం చేయలే. ఇప్పుడు గెలిచిన కానించి మీ మేడం వస్తలేదు? మేడం వస్తలేదు. మా మండలానికి అసలే ఏ పని చేయలే. ఎందుకు? నేను అమెరికా నుంచి వచ్చి డాలర్ ఇక్కడ అభివృద్ధి చేస్తాను. డాలర్ చేయవు, ఆ పేరుకే ఉన్నది. ఆ డాలర్ దాచుకుంటుందో ఏందో కానీ ఏ అభివృద్ధి చేయలే. దయాకర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? దయాకర్ ఉండేది 10 రోజులకు 20 రోజులకు తిరిగి మండలానికి ఏ పని అయితే ఆ పని చేసేది. నీళ్ళకు సౌకర్యం, ఊరియా బస్సాల సౌకర్యం, ఏ దొరకకుంటే నిలబడి ఇప్పించేది. ఇప్పుడు తిరిగేదా దయాకర్? ఇప్పుడు కూడా తిరుగుతాడు. మీరు ఓడిపోయినా కూడా తిరుగుతాడు. ఓడిపోయినా సన్నూరుకి వస్తాడు, తిరిగిపోతాడు. అదే ఎందుకు ఓడగొట్టిన మీరు? ఎందుకు ఓడగొట్టిండు? జనము ఇక చూద్దామని జడ ఓడగొట్టిరు. మళ్ళీ గెలిపిస్తారా? మళ్ళీ గెలిపిద్దామా? మళ్ళీ దయాకరే గెలిపించాలి. కాంగ్రెస్ మళ్ళీ 10 ఏళ్ళు నేనే ఉంటా అని అంటాను కదా రేవంత్ రెడ్డి. అంటే అది మాటలకి అంటాడు కానీ ప్రజలకి వేస్తాడా? వేయలేదు. ఈసారి కష్టమే. కేసీఆర్ మళ్ళీ గెలిపించుకుంటాం కేసీఆర్ పక్కా.